ప్రభావతి 10 రోజులుంది బెజవాడలో. రవి అక్క ప్రభావతిని చాలా ముద్దు చేసింది. అతని బావ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. మన వాణ్ణి సుఖపెడుతుంది. బాగా చదువుకుంది. ఇద్దరికీ అభిరుచుల్లో, అభిప్రాయాల్లో ఏకీభావం ఉంది అన్నాడు. స్వగ్రామానికి బావ వెళ్తుంటే రవి కూడా ప్రభావతిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. తను పుట్టిన ఇల్లు, తన పొలాలు చాలా గర్వంగా చూపించాడు. అయ్యగారు వచ్చారు అంటూ ఆ పల్లెల్లో జనం చూడటానికి గుంపులు గుంపులుగా వచ్చారు. నేను ఇంకో వారం 10 రోజుల్లో బయలుదేరుతాను చెప్పాడు రవి ప్రభావతిని రైలెక్కించగానే. ఎక్కడ దిగుతావు అడిగింది ఆమె. ముందు హోటల్లో, తర్వాత ఎక్కడైనా. ఇల్లు తీసుకోవాలి. ఉత్తరం రాయ్. ఎప్పుడు బయలుదేరేది? మా ఇంట్లో దిగాలి. స్టేషన్ నుంచి వచ్చి వీధి గుమ్మం మెట్లు ఎక్కుతుండగా పక్కింటి కిటికీలో నుంచి ఎవరో చూస్తుండడం గమనించి చటక్కున అటు తిరిగాడు రవి. శారద ముఖం తిప్పేసుకొని కిటికీ దగ్గర్నుంచి వెళ్ళిపోయింది. తను చూడనప్పుడు తను వీధిలోకి రాగానే శారద ఏ కిటికీ ఊచన మధ్య నుంచో, తలుపు సందుల్లో నుంచో తనని చూస్తుందని రవికి అనిపించింది. తననే కాదు, తనని, ప్రభావతిని కూడా చూసి ఉంటుంది. ఆ అమ్మాయికి నిజంగా తన మీద ఇష్టమా? ప్రేమా? లేక తను పెళ్లి చేసుకోవడం వలన ఆమె అహంకారం దెబ్బతిన్నదా? ఎందుకలా చూస్తుంది? ఏమని ఆలోచిస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు సంజాయిషీ చెప్పుకోవాలనిపించింది. ఎవర్ని బాధ పెట్టడం రవికి ఇష్టం లేదు. కానీ శారదతో మాట్లాడటం, ఈ విషయం మాట్లాడటం సభ్యత కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయితో మాట్లాడాలి అంటే శారద తల్లి, తండ్రి తిట్టి పంపిస్తారు. ఎవరినో చూసి శారదకి పెళ్లి చేస్తారు. పిల్లల్ని కంటుంది. తను ఈ లోకంలో అనుభవాలు కాచి వడబోసినట్లు, తను పెద్దవాడైనట్లు శారదకి 15 ఏండ్లుగా ఇంప్రెషబుల్ ఏజ్ సులభంగా మర్చిపోతుంది అనుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం వలన రవి పొలాల మీద ఆదాయం బాగా పెరిగింది. మద్రాసుకి బయలుదేరే ముందు ఓ రోజు అతని బావ రవిని కూర్చోబెట్టి లెక్కలు చూపించాడు. నాకెందుకు లెక్కలు? నాకు కావాల్సిన డబ్బు నువ్వు పంపిస్తున్నావుగా అన్నాడు రవి. అతనికి డబ్బు విషయాలు అట్టే తెలియవు. ఇంట్రెస్టూ లేదు. నీ డబ్బు కనుక నీకు చెప్తున్నాను. తెలుసుకోవాలి అని ఆ ఏడాది పొడుగునా రవికి ఎంత పంపించింది, ఎంత వచ్చినది, ఎంత బ్యాంకులో కట్టినది, ఇంకా ఎంత రావాల్సినది వివరంగా చెప్పాడు. రవి లెక్కల పుస్తకం చూసి, ఏమిటి? బ్యాంకులో 20,000 అడిగాడు. అవును. బ్యాంకులో ఈ ఏడు జమ కట్టిన మొత్తం 12,000. అయితే నేను కారు కొనుక్కోవచ్చన్నమాట. ఇప్పుడు నీకు కారెందుకు? చదువుకునేవాడికి? ఆ బస్సులకి, ట్రాములకి కాచుకోలేక చస్తున్నాను. నీ డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెట్టుకున్నా నిన్నెవ్వరూ ఆటంకపరచలేరు. కానీ రవి, ఈ డబ్బు అనుభవించడం మీదికి ఇప్పుడే దృష్టి పోతే చదువు మీద దృష్టి ఉండదు. రవి నవ్వి, కారున్నంత మాత్రాన చదువుకోనా ఏమిటి? అని ఆ విషయం అంతటితో ఆపేశాడు. మద్రాస్కి వెళ్ళాడు. హోటల్లో దిగాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని ప్రభావతిని చూడటానికి వెళ్ళాడు. వస్తున్నానని ఉత్తరం రాయలేదేం? అడిగింది. ఉత్తరం ఎందుకు? నేనే వచ్చేశానుగా. హోటల్లోనే దిగావా? అవును. సుందర్రామయ్య ఆప్యాయంగా పలకరించాడు. ఓ గంటసేపు ప్రభావతితో కబుర్లు చెప్పి రవి వెళ్ళిపోయాడు. ఆ వేళే మౌంట్ రోడ్లో షాపులన్నీ తిరిగాడు కారు కోసం. సెకండ్ హ్యాండ్ కారు కొందామని అనుకున్నాడు ముందు. సెకండ్ హ్యాండ్ కారు కొనాల్సిన కర్మ తనకేమనుకొని కొత్త కారు కొనడానికి నిశ్చయించుకున్నాడు. ఆలోచించి ఆలోచించి చివరికి స్టాండర్డ్ 7 6,000కి కొన్నాడు. ఎప్పుడు డెలివరీ ఇస్తారు? అడిగాడు షాపు మేనేజర్ని. రేపు మధ్యాహ్నం ఇస్తాము. గుడ్.
రేపు మధ్యాహ్నం 3 గంటలకి వస్తాను అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరాడు రవి. త్యాగరాయ నగరం వీధులన్నీ తిరిగాడు. చివరికి రఘువయ్య రోడ్‌లో రూ. 40కి విడిగా ఉన్న చిన్న ఇల్లు అద్దెకు దొరికింది. ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేశాడు. ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనడంతో తీరిక లేక ఆ వేళ ప్రభావతి ఇంటికి వెళ్ళలేదు. మర్నాడు పొద్దున డ్రైవర్‌ని ఏర్పాటు చేసుకోవడంలో, కారుకి షెడ్ ఏర్పాటు చేయడంలో సరిపోయింది. మధ్యాహ్నం వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. కుషన్ కవర్స్ కుట్టించడం, తివాసీలు కొనడం సాయంకాలం వరకు పట్టింది. 6 గంటలకి ప్రభావతి ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యావ్? అడిగింది. ఆమె రవి హాల్లోకి వెళ్ళగానే వరసల్లోకి వచ్చి చూడు. ఏమిటి? వచ్చి చూడు అన్నాడు తనే ముందు వరసలోకి వెళ్తూ. ప్రభావతి అతని వెనకే వెళ్ళింది. గేటు దగ్గర ఆగి ఉన్న కారుని, దానిని తుడుస్తున్న డ్రైవర్‌ని చూసి ఎక్కడిది? అడిగింది. కొన్నాను. నిజంగానా? అంటూ దగ్గరికి వెళ్ళింది. బావుంది. అమ్మని, నాన్నని పిలుస్తానుండు అని లోపలికి పరిగెత్తింది. సుందర్రామయ్య, ఆయన భార్య వచ్చారు. సుందర్రామయ్య మొహం కాస్త చిట్లించి, అప్పుడే నీకు కారెందుకు? అన్నాడు. సరదాకి చెప్పాడు రవి. చదువు మీద నుంచి దృష్టి లాగేస్తుందేమో. జాగ్రత్త. మీకు తీరికగా ఉంటే రండి. డ్రైవింగ్‌కి వెళ్దాం. సుందర్రామయ్య నవ్వి, "హ్మ్. పద" అన్నాడు. బీచ్‌కి వెళ్లారు. ఎవ్వరూ దిగలేదు. నువ్వు డ్రైవ్ చేయడం నేర్చుకుంటావా? అడిగింది ప్రభావతి. ఆ! ఇవాళే మొదలుపెడతాను అన్నాడు రవి. అరగంట తర్వాత ఇంటికి బయలుదేరారు. రవి, డబ్బు గురించి నీ అభిప్రాయమేమిటి? అడిగాడు సుందర్రామయ్య. అంటే? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. డబ్బంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే అని అనుకుంటున్నావా? ఏమో, డబ్బు లేకపోతే కావాల్సినవి చాలా ఉండవు. నిజమే. డబ్బుతో కొనగలిగినవి, సుఖపెట్టగలిగినవి చాలా కొనుక్కోవచ్చు. కానీ నిజంగా మనకి కావాల్సినది మనం డబ్బుతో కొనలేనప్పుడు డబ్బు విలువ గురించి తెలుస్తుంది. అటువంటి షాక్ తగలకుండా ఉండాలంటే డబ్బుతో కొనలేని వాటిని కాంక్షించకూడదేమో! అలా ఆలోచించగల శక్తి లేకపోవచ్చు. ప్రభా తర్వాత నాకు ఒక కొడుకు ఉండేవాడు. పేరు సుధా. ప్రభాకి వాడికి 2 ఏండ్లు తేడా. వాడికి ఓ శనివారం పొద్దున జ్వరం వచ్చింది. నేను కోర్టుకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాను. ఒక డాక్టర్‌ని కాదు, పెద్ద పెద్ద డాక్టర్‌లని నలుగురిని పిలిపించాను. ఏం అవసరం కలుగుతుందోనని మర్నాడు బ్యాంక్ సెలవు అని బ్యాంకు నుంచి రూ. 5,000 తెప్పించి అట్టే పెట్టాను. మందులకి, డాక్టర్లకి, టాక్సీలకి, ఆస్పత్రులకి ఖర్చు పెట్టవలసి వస్తుందని అనుకున్నాను. ఒకరోజు జ్వరంతోనే శనివారం రాత్రే పిల్లవాడు పోయాడు అని క్షణమాగి డబ్బుకి ఏమాత్రం విలువ ఉన్నదో ఆ వేళ నాకు తెలిసొచ్చింది అన్నాడు సుందర్రామయ్య. ఏం జవాబు చెప్పాలో రవికి తెలియలేదు. సుందర్రామయ్య తనకి విషయం ఎందుకు చెప్పాడో కూడా అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. డబ్బుని మించిన విలువలున్నాయి. అది జ్ఞాపకముంచుకోవాలి రవి అన్నాడు సుందర్రామయ్య కారు దిగి ఇంట్లోకి వెళ్తూ. అన్నం తిని వెళ్ళరాదూ? అడిగింది ప్రభావతి. థాంక్స్. వద్దు. వెళ్తాను. 8 అయింది. నువ్వు చదువుకో. నేను చదువుకోకపోవడమే కాక నిన్ను చదువుకోనివ్వడం లేదని మీ నాన్నగారు తిడతారు అన్నాడు రవి. కార్‌తో పాటు రవికి కొత్త స్నేహితులు తయారయ్యారు. కాలేజీలో చదువుకుంటున్న కుర్రాళ్ళు ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు అతని ఇంటికి. రచయితలు, కవులు ఎక్కువగా స్నేహమయ్యారు. గంటల తరబడి వాళ్ళతో కూర్చొని సాహిత్యం గురించి చర్చిస్తూ గడిపేవాడు. రోజూ ఒకసారైనా ప్రభావతి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేవాడు.
సెప్టెంబర్లో జరిగిన పరీక్షల్లో ఇద్దరూ పాసయ్యారు. డిసెంబర్లో అక్కని, బావని రమ్మని ఉత్తరం రాశాడు రవి. ఓ రోజు వాళ్ళు మద్రాసులో దిగారు. ఊరంతా తిప్పాడు. అప్పటికి రవికి డ్రైవింగ్ బాగా వచ్చింది. డ్రైవర్‌ని తీసేశాడు. అయితే లా చదువుతావన్నమాట అన్నాడు రవి బావ. అవును. మంచిదే. నీకు మంచి వాగ్దటి ఉన్నది. మెంటల్‌గా చాలా ఎలర్ట్‌గా ఉంటావు. బాగా వృద్ధిలోకి వస్తావు. ఎట్టొచ్చి చదువు మీద దృష్టి ఉండాలి. అంతే. ఎందుకుండదు? నీకు సిన్సియారిటీ ఎక్కువ. దేనిలో పడితే అదే. ఈ మధ్య కథలు రాయడం మొదలుపెట్టావుగా? అవును. నువ్వు చదివావా? ఆ! అదేదో పత్రికలో చదివాను. బావుంది. బాగానే రాస్తావు. కానీ మన దేశంలో కథలు రాసేవాళ్ళకి డబ్బు రాదు. బ్రతకడానికి డబ్బిబ్బంది నాకు లేదుగా? ఇప్పుడు లేదు నిజమే. రేపటి విషయం ఎలా చెప్పగలం? స్వంతంగా వ్యవసాయం చేసుకుంటే తప్ప భూమి ఉండకూడదని ప్రభుత్వం చట్టాలు ప్రవేశపెడుతుందని అంటున్నారు. అప్పుడేం చేస్తావు? స్వంతంగా వ్యవసాయం చేస్తాను. నాన్‌సెన్స్. నువ్వా పల్లెటూళ్ళో 2 రోజులుండలేవు. లా పాసయ్యే వరకు ఈ 2 ఏండ్లు చదువు మీద దృష్టి ఉంచు. సలహా ఇచ్చాడు అతని బావ. ఎప్పుడురా? అడిగింది. ఊరికి బయలుదేరే రోజున అతని అక్క. ఏమిటి? పెళ్ళి. ఆ విషయం ఆలోచించనే లేదు? ఎందుకు ఆలోచించలేదు? ఇల్లున్నది, కారున్నది. ఇక ఆ ప్రభావతి ఈ ఇంటికి రావడం ఒక్కటేగా తక్కువ? అప్పుడే ప్రభ బిఏ పూర్తి చేయాలి. నేను లా పూర్తి చేయాలి. త్వరగా. ఇంకా 2 ఏండ్ల వ్యవధి ఉంది. పరీక్షలు తప్పకపోతే అన్నాడు రవి నవ్వుతూ. పెళ్లి చేసుకొని చదువుకోకూడదూ? దృష్టి చదువు మీద ఉండదని అందరూ అంటున్నారు. చదివి సంపాదించవలసిన అవసరం లేదుగా? నాన్నగారి పుణ్యమా అంటూ రేపు ఆ అవసరం కలగవచ్చని చెబుతున్నాడు బావ. ఆయన ఎప్పుడూ అంతే. సుందర్రామయ్య రవి అక్కని, బావని వాళ్ళు బెజవాడకి బయలుదేరే రోజున భోజనానికి పిలిచాడు. రవి, ప్రభావతి పెళ్లి గురించి సీరియస్‌గా మాట్లాడుకోలేదు కానీ, వాళ్ళిద్దరి మీద అందరూ జోక్స్ వేశారు. రవిని ఒక కంట కనిపెడుతూ ఉండమని సుందరరామయ్యకి, ఆయన భార్యకి చెప్పింది. ఏ పత్రిక చూసినా రవి కథలే. కథకుడిగా రవికి మంచి పేరు వచ్చింది. ఈయన రవి కథలు రాస్తాడు అని ప్రభావతి తన స్నేహితులందరికీ ఎప్పుడైనా పరిచయం చెయ్యగానే, ఈయన రవి గారు అని వాళ్ళు అడ్మిరేషన్‌తో కళ్ళప్పగించి చూడగానే రవి పొంగిపోయేవాడు. ఎంత బాగా రాశారండి! ఎలా వస్తాయి అలాంటి ఆలోచనలు? అని అనగానే గొప్పగా ఫీలయ్యేవాడు. రవి తెచ్చుకున్న పేరుకి ప్రభావతి కూడా మురిసిపోయేది. రవి లా కాలేజీలోనూ, ప్రభావతి బీఏకి క్వీన్ మేరీసన్‌లోనూ చేరారు. అప్పుడప్పుడు ఇద్దరు సినిమాలకి వెళ్ళేవాళ్ళు. తరచూ ప్రభావతి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. ఇలా 6 నెలలు గడిచాయి. రేపు నా పుట్టినరోజు. నువ్వు భోజనానికి రావాలి అన్నది ప్రభావతి. నాకు జ్ఞాపకమున్నది. రేపు నీ పుట్టినరోజని. నువ్వు పిలవకపోయినా వస్తాను అన్నాడు రవి. సాయంకాలం కొంతమంది ఫ్రెండ్స్‌ని టీకి పిలిచాను. ఆడవాళ్ళా? అవును. నిన్ను సినిమాకి తీసుకెళ్దామనుకున్నాను. నైట్ షోకి వెళ్దాం. రేపు ఆఖరి రోజు. బ్లాసమ్స్ ఇన్ ది డస్ట్ అన్నది ప్రభావతి. నైట్ షోకా? అవును. నాన్నగారి పర్మిషన్ తీసుకుంటానులే. అయితే నేను రాత్రి 8:30కి వస్తానులే. వీల్లేదు. పొద్దున్నే రావాలి కాఫీకి. మధ్యాహ్నం ఇక్కడే భోజనం చెయ్యాలి. సాయంత్రం టీ తాగాలి. నా ఫ్రెండ్సొచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను చూడాలని చాలామంది తహతహ పడుతున్నారు. రాత్రి భోజనం చేసి సినిమాకి వెళ్దాం. అయితే రేపు రోజంతా మీ ఇంట్లో ఉండాలంటావు. ఆల్రైట్.
నీకే విసుగెత్తి సాయంకాలం వెళ్ళిపోమంటావు అన్నాడు నవ్వుతూ. రేపు సినిమాకి టికెట్లు బుక్ చెయ్యి నవ్వుతూ అన్నది ప్రభావతి. రవి, ప్రభావతి ఇంటి నుంచి తిన్నగా మౌంట్ రోడ్ వెళ్ళాడు. రూ. 50 పెట్టి చీర, జాకెట్టు కొన్నాడు. అందమైన అట్టపెట్టెలో పెట్టించి గులాబీ రంగు రిబ్బన్ కట్టించాడు. టికెట్లు బుక్ చెయ్యకుండా ఇంటికి వెళ్ళాడు. మర్నాడు పొద్దున 9 గంటలకల్లా ప్రభావతి ఇల్లు చేరుకొని అట్టపెట్టె చేతికి ఇచ్చాడు. ఏమిటిది? అడిగింది ప్రభావతి. లోపలికి తీసుకెళ్ళి చూడు అన్నాడు. హాల్లో సోఫాలో చితికలపడి ప్రభావతి లోపలికి వెళ్ళింది. ఆమె తల్లి కాసేపటికి ఫలహారము, కాఫీ తెచ్చి ఇచ్చింది. కోటికి వెళ్తూ సుందరామయ్య రవిని పలకరించాడు. అరగంట తర్వాత ప్రభావతి రవి ఇచ్చిన చీర కట్టుకొని హాల్లోకి వచ్చి ఎలా ఉంది? అడిగింది. నువ్వు చెప్పాలి. నీకెలా ఉందో? కాదు, నువ్వు చెప్పాలి అన్నది దగ్గరగా వెళ్ళి అతని ముందు నిలబడి. ముద్దు వస్తున్నావు అన్నాడు. అలాగా అని వెనక్కి తిరిగి చూసి ముద్దుకి తల కొంచెం వంచింది. రవి ఆమె పెదవులని తన పెదవులతో తేలికగా రాశాడు. అందులో ఆవేశం, వాంఛ లేవు. అన్యోన్యత, అనురాగమున్నాయి. ఏయ్! ఏమిటా పని? ఎవరైనా చూస్తే? అన్నది ప్రభావతి దూరంగా జరిగి. రవి తనని నలిపేసినట్టు జుట్టు సర్దుకుంటూ. ఆ పూట ప్రభావతి ఇంట్లోనే భోజనం చేశాడు. హాల్లో పడుకున్నాడు. అతనికి ఎదురుగా ప్రభావతి కూర్చున్నది. ఎందుకలా వరుసగా సిగరెట్లు తాగుతావ్? అన్నది. అలవాటైపోయింది. రవికి సిగరెట్లు బాగా అలవాటైపోయాయి. తను రాయాలనుకుంటున్న నవల కథ చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని వింటుందామె. నిద్రపోతున్నావ్? అంటున్నానే. నిద్రపోతే ఎలా ఊకొడతాను? తలంటి పోసుకున్నావుగా, నిద్ర వస్తుందేమోనని. వస్తే చెప్తాన్లే. నువ్వు కథ చెప్పు. సాయంకాలం 4 గంటలయింది. టీ తాగాడు. నేనిక వెళ్తాను అన్నాడు. ఎక్కడికి? ముందు థియేటర్‌కి వెళ్ళి టికెట్లు బుక్ చేసి, తర్వాత ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని నిన్న బుక్ చేయలేదు? ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తావు? 8 గంటలకి. అంత ఆలస్యం దేనికి? త్వరగా రా. సరే. రవి ప్రభావతితో చెప్పినట్లు ముందు థియేటర్‌కి వెళ్ళి 2 టికెట్లు కొన్నాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని అక్కకి, బావకి ఉత్తరాలు రాశాడు. కాసేపు చదువుకొని బయలుదేరాడు. బీచ్ రోడ్ మీద నుంచి నెమ్మదిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ 7 గంటల ప్రాంతంలో ప్రభావతి ఇల్లు చేరుకున్నాడు. కారు ఆపి దిగబోతుండగా ఇంట్లో నుంచి నవ్వులు, అరుపులు వినిపించాయి. అన్నీ ఆడవాళ్ళ గొంతులే. లోపలికి వెళ్ళడానికి సిగ్గుపడి అక్కడే కార్ దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాల తర్వాత రవి లోపలికి రావేం? అన్న కేక వినబడింది. వస్తున్నాను అని సిగరెట్ కింద పడేసి బూట్స్ కాలితో నలిపేసి వెళ్ళాడు. హాల్లో దీపాలు వెలుగుతున్నాయి. గోడల కానిచ్చి వేసిన సోఫాలలో ప్రభావతి, ఈడు ఆడపిల్లలు కూర్చున్నారు. రారా, నా పుట్టినరోజని కాదు, వీళ్ళంతా వచ్చింది నిన్ను చూడాలని అన్నది ఆమె నవ్వుతూ. మిస్టర్ రవి అంటే చాలుగా. గిరిజ, ఉష, నవనీతం వీళ్ళు ముగ్గురు నా క్లాస్మేట్స్. మాధురి చాలా బాగా పాడుతుంది. రేడియోలో తరచూ పాడుతూ ఉంటుంది. వినే ఉంటావ్. నమస్కారం పెట్టాడు రవి. ఎర్రగా, పొట్టిగా ఉన్న గిరిజ మీద నుంచి దృష్టి ఉష మీదికి వెళ్ళింది. సన్నగా, పొడుగ్గా ఉన్న ఉషా తర్వాత కూర్చున్న నవనీతాన్ని చూసి అతని కళ్ళు నవనీతాన్ని ఇట్టే దాటేసి మాధురి మీద నిలిచాయి. తనతో ప్రమేయం లేకుండానే తన కళ్ళు ఆమె కళ్ళల్లో కాంతులను వెతుకుతున్నాయి. ఎప్పుడో, ఎక్కడో చూసినట్లు, ఎప్పుడో ఆ కళ్ళల్లోకి తను అలా చూస్తూ కూర్చున్నట్లు
ఎప్పటినుంచో తమకి ఆత్మీయత ఉన్నట్లు, తనకి ఆమె తెలిసినట్లు కళ్ళార్పకుండా చూశాడు. అలా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిల్చున్నాడు. తనకి తెలియకుండానే చిన్న నవ్వు నవ్వాడు. అలా చూడడం సభ్యత కాదు. ఏమనుకుంటారు? తప్పు. దృష్టి తిప్పేయ్. ఇంకేదైనా విషయం మాట్లాడు అని ఎవరో చెవుల్లో రోద పెడుతున్నట్లు అనిపించింది. తనలో కలుగుతున్న దివ్యమైన ఓ కొత్త అనుభవాన్ని ఎవరో చెడగొట్టుతున్నారన్నట్లు తల వదిలించి మళ్ళీ అలాగే చూస్తున్నాడు. మాధురి కూడా అతన్ని కళ్ళల్లోకి రెప్పవాల్చకుండా ఊపిరి బిగపట్టి కాసేపు చూసింది. అతని కళ్ళ నుంచి తన కళ్ళు తిప్పుకోలేకపోయింది. అగోచరమైన బంధనాలు ఏవో ఆ 4 కళ్ళని బంధించినట్లయింది. వాళ్ళిద్దరూ అలా ఒకర్నొకరు రెప్పవాల్చకుండా చూసుకోవడం అందరూ గమనించారు. ఎవ్వరూ మాట్లాడటం లేదు. గదిలో నిశ్శబ్దం తయారైంది. మధురా! అన్నాడు రవి చివరికి రహస్యంగా ఆ పేరు స్మరిస్తున్నట్లు. ఆమె మాట్లాడలేదు. అతన్నే చూస్తుంది. ఇద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. ఒక ఇంట్లో, ఒక గదిలో ఎలక్ట్రికల్ దీపాలు కాంతిలో నలుగురు ఆడపిల్లల సమక్షంలో పరీక్షగా చూస్తున్న వాళ్ళు కళ్ళ ముందు ఉన్నామని, తమ ప్రతి చూపుకి, ప్రతి కదలికకి ఆరాలు తీస్తారని మర్చిపోయారు. ఎన్నేళ్ల క్రితమో ఇద్దరూ చనువుగా, ప్రేమగా బ్రతికి దురదృష్టవల్లో, ప్రమాదవశత్తు విడిపోయి మళ్ళీ కలుసుకున్నట్లున్నది ఆ ఇద్దరికీ. ఇద్దరూ తమ వ్యక్తిత్వాలు మర్చిపోయారు. మాట్లాడుకోనవసరం లేకుండా ఆ చూపులతో ఐక్యమయ్యారు. ఏమిటి అలా చూస్తున్నావ్? అడిగేసింది రవిని ప్రభావతి భరించలేక. అతను తెప్పరిల్లాడు. ఎప్పుడో కలుసుకున్నట్లు అనిపించింది. గొణికాడు. అవును. నాకూ అలాగే అనిపిస్తుంది. ఎక్కడ? అడిగింది మాధురి. మీ ఆయనకి తెలిసేమో అన్నది ప్రభావతి. పెళ్ళైన దానివని జ్ఞాపకం చేస్తున్నట్లు కాస్త సూటిపోటిగా. ప్రభావతి అన్న ఆ మాట రవి మనసులో ఇంకా లేదు. మాధురినే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. నల్లని ఒత్తైన జుట్టు. కాస్త బిగువుగా జడ అల్లుకున్నది. మల్లెపువ్వుల దండ ఒక పక్కగా వేలాడుతుంది. బంగారు రంగు ఒళ్ళు నున్నగా మిలమిలా మెరుస్తుంది. పెద్ద కళ్ళు దీపాల మల్లె కాసేపు మెరుస్తాయి. కాసేపు చీకటి గుహల మల్లె లోతుగా నల్లగా మారుతాయి. నిండుగా లేతగా ఉన్న చెంపలు. ఆ చెంపల నుంచి జారిపోయిన అందమంతా గెడ్డంలా తయారైందనిపిస్తుంది. నవ్వుతుంది మాధురి. చిన్న నవ్వు. ఎవరేమనుకుంటే నాకేం? అన్న నవ్వు. ఆనందం తనలో నింపుకొని ఇతరులకు పంచిపెట్టే నవ్వు. అలా నవ్వుతుంటే గెడ్డం మీద గుంటలు పడతాయి. కళ్ళలో నుంచి 10 మల్లెల్లోంచి, పళ్ళ తళతళాల్లోంచి, ముక్కు నాజూకులో నుంచి ఒలికిపోతున్న అందాన్ని పట్టుకొని, దాచుకొని ప్రదర్శిస్తున్న సొట్టలు, ఎర్రని పెదిమలు, పై పెదిమికి, ముక్కుకి కాస్తంత వెడల్పు, ఆ వెడల్పు తర్వాత దిద్దినట్లున్న పై పెదిమికి అట్టి అంటకుండా పెదిమిల అంచులని తడిచేస్తూ మెరుస్తున్న కనీ కనిపించని పల్లవరస. ఎర్రగా కెంపులతో పొదిగినట్లు ఎర్రని మంటలని, ఆ మంటల వేడిని జ్ఞాపకి తెచ్చే కింది పెదిమ. సన్నని మెడ. ఆ మెడలో నగలు అనవసరం. ఒంటి వరస బంగారం గొలుసు. ఆమె ఒంటి రంగులో పెలవంగా ఉంది. అది బంగారమైతేనేం? ఆమె ఒంటి రంగు బంగారానికి ఎలా వస్తుంది? మెడ వెనక నుంచి జడల నుంచి తప్పించుకున్న కురలు పక్కలోకి ఎగిరి వస్తున్నాయి. ఊపిరి పీలుస్తున్నప్పుడు పైకి లేచి పెరిగి ఆమెలోని అడతనాన్ని ఇంతిగా పెంచి ఎదుటివాణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసి వేడెక్కించి మత్తెక్కించి మరుక్షణంలో ఊపిరి విడవగానే శాంతించు, తమాయించుకో అని హెచ్చరిస్తున్నట్లు కదులుతున్న గుండెలు. రవి నిట్టూర్చాడు. శాంతించు, తమాయించు.
వివాహితురాలు అని తనకు తాను చెప్పుకొని, మీ వారి పేరు? అడిగాడు. వేణు అన్నది మాధురి. వేణు అన్నట్లు కాదు, రవి అన్నట్లు వినిపించింది అతని చెవులకి. ఏం చేస్తున్నారు? అడిగాడు. ఆమె మాటలాడటం ఆపకూడదు. ఆ తియ్యని కంఠం తను వింటూనే ఉండాలి. సెక్రటేరియట్లో ఉద్యోగం. గుమస్తా. అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన మనిషిలా కనిపించలేదు రవికి. దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది. అంతలో ఆమె వెనక సోఫాలో పడుకొని నిద్రపోతున్న రెండేండ్ల కుర్రాడు. అమ్మా అన్నాడు. మాధురి చటుక్కున వెనక్కి తిరిగింది. పిల్లవాణ్ణి ఎత్తుకుంది. బాంబు పేలబోతున్నట్లు, తుఫాను రాబోతున్నట్లు, రెండు కార్లు ఢీ కొట్టబోతున్నట్లు, ఏదో గొప్ప అవంతరం జరగబోయేటట్లు, అంతవరకు ఊపిరి బిగపట్టి కళ్ళప్పగించి నిశ్చలంగా రవిని, మాధురిని చూస్తున్న వాళ్ళంతా ఆ టెన్షన్‌లో నుంచి తేరుకొని ఒక్కసారిగా అందరూ మాట్లాడటం ప్రారంభించారు. రవి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ రవి కథలని పోగొడుతుంది. అతను రాసిన కథలన్నీ ఇవ్వమని నవనీతం అడుగుతుంది. ప్రభావతి లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకొని నవ్వుతూ, నీ పాపులారిటీకి నీకే ఆశ్చర్యంగా ఉందా? అడిగింది రవిని. ఆవిడ చాలా బాగా పాడుతుందన్నావ్? పాడించావ్? అడిగాడు రవి ప్రభావతిని. ఎవరో దీపం ఆర్పేసినట్లు ప్రభావతి మొహం మీద చిరునవ్వు మాయమైంది. ఏదో అనబోయి అనంచుకొని, మాధురీ! నువ్వు పాడాలట. రవి అడుగుతున్నాడు అన్నది. మాధురి సిగ్గుపడలేదు. బెట్టు చెయ్యలేదు. పమిట సర్దుకోలేదు. ఒళ్ళోనుంచి పిల్లవాణ్ణి తీయలేదు. పాడటం ఆమె నైజమైనట్లు గొంతు విప్పి ఆలపించడమే మాట్లాడటం అయినట్లు ఎవర్నీ చూడకుండా పిల్లవాడి వీపు నిమురుతూ మన ప్రేమ, మన ప్రేమ అని ప్రారంభించింది. అక్కడున్న ముగ్గురు ఆడపిల్లలు ప్రభావతిని చూశారు. ప్రభావతి మొహం తిప్పేసుకున్నది. తివాసిని చూస్తుంది. రవి కళ్ళార్పకుండా మాధురినే చూస్తున్నాడు. మాధురి ఆ పాట తనను గురించే పాడుతుందనిపించింది. ఆమెతో తను కలిసి మన ప్రేమ అని అనాలనిపించాలనిపించింది. పాట అయిపోయింది. పొగడ్డానికి అతనికి మాటలు చాల్లేదు. పాట పూర్తి చేసి రవిని చూసి చిన్నగా నవ్వింది. చాలా బాగా పాడావ్. ఇంకో పాట పాడు. ఉషా, నవనీతము అడిగారు. మాధురి నవ్వుతూ రవినే చూస్తుంది. నా పాట ఎలా ఉందో చెప్పవేం? అని అడుగుతున్నట్లు. ప్రభా, నువ్వు ఒక్క పాట పాడాలి అన్నది గిరిజ. నేనా? నాకు పాడటం చాతగాదు జవాబు చెప్పింది ప్రభావతి. చాతనైనట్లే పాడు. పాడటం అస్సలు రాదు నాకు అంటూ రవి వైపు తల తిప్పింది ప్రభావతి. అతను మాధురినే చూస్తున్నాడు. పెళ్ళైన ఆడదాన్ని అతను అలా చూస్తుంటే సిగ్గువేసి తల వంచుకుంది. ఇక నేను బయలుదేరతాను. ఆలస్యమైతే బస్సు దొరకదు. లేచి నిల్చున్నది మాధురి. బస్సెందుకు? రిక్ష పిలుస్తాను అన్నది ప్రభావతి. తొందరేం? కాసేపు ఉండమని అడగలేదు? రిక్షాలో గంట పడుతుంది. బస్సులోనే వెళ్తాను అంటూ పిల్లాన్ని ఎత్తుకున్నది మాధురి. రవి లేచి నిల్చున్నాడు. వస్తాన్రా. తీరిక అయినప్పుడు నువ్వు ఒకసారి మా ఇంటికి రా. ప్రభావతికి చెప్పి రవి దగ్గరికి వచ్చాక వస్తానండి అన్నది. అతని కళ్ళల్లోకి చూడకుండా తలుపు వైపు తిరిగి వీధిల్లోకి చూస్తూ, నా కారులో దింపుతాను అన్నాడు రవి. మీకెందుకు శ్రమ? మోటార్ కారు. నేను లాగనుగా. ఇంజన్ లాగుతుంది. తెచ్చిపెట్టుకున్నాడు నవ్వు. రవి ఆ మాట అనగానే గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. ప్రభావతి గట్టిగా నిట్టూర్చడం వినిపించింది. వద్దండి అంటూ మాధురి ముందుకు రెండడుగులు వేసింది. బస్సులు దొరకవు. మీకు అభ్యంతరమా? ఛ! మీకు శ్రమ.
మాధురి కన్నా ముందుగా వీధిలోకి వెళ్లి కారు తలుపు తెరిచాడు రవి. కారు కదిలింది. ప్రభావతి, ఆమె స్నేహితురాలు వరసలో నిలబడి చూస్తున్నారు. మాధురిని దింపి వస్తానని కూడా ప్రభావతికి చెప్పలేదు రవి. మాధురిని చూశాక ప్రపంచమే మరిచిపోయాడు. ప్రభావతి ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? మీ ఇల్లెక్కడా? అడిగాడు రవి. మైలాపూర్‌లో. మైలాపూర్‌లో ఎక్కడ? అడ్రస్ చెప్పకపోతే ఎలా వెళ్ళడం? నవ్వుతూ అడిగాడు. సౌత్ మాదా వీధిలో. రవి కారు చాలా నెమ్మదిగా తోలుతున్నాడు. దగ్గర దోవానకాక అంటే జనం తిరగని విశాలమైన ఇలియట్స్ రోడ్ మీదికి మళ్ళించాడు. విచిత్రం. మిమ్మల్ని ఎన్నడో ఎక్కడో చూసినట్లనిపించింది చూడగానే అన్నాడు. ఎప్పుడు? అడిగింది మాధురి నవ్వుతూ. చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పట్నుంచి, పుట్టక ముందు నుంచి కూడా మనం ఆత్మీయులనిపిస్తుంది. అవును. నాకు అలాగే అనిపిస్తుంది. జవాబు చెప్పింది ధైర్యం చేసి. రవి ఎంత నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నా కొన్ని నిమిషాల్లో ఇల్లు చేరింది. ఆపండి. అదే ఆ కటకటాల ఇల్లు. నిద్రపోతున్న పిల్లాన్ని ఎత్తుకొని మాధురి కారు దిగింది. లోపలికి రారు? అడిగింది. రవి ఇంజన్ ఆఫ్ చేశాడు. ఆమె వెనకే ఇంట్లోకి వెళ్ళాడు. కూర్చోండి. పిల్లాన్ని పడుకోబెట్టి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. అది చిన్న హాలు. గోడ కానిచ్చి బల్ల, 4 కుర్చీలు, బల్ల మీద రేడియో. మాధురి నిమిషంలో హాల్లోకి వచ్చి కాఫీ ఇవ్వడానికి ఎటూ కాని వేళ అన్నది. మీ భర్త? అడిగాడు రవి. ఊళ్ళో లేరు. రవి చటుక్కున చేతి గడియారం చూసుకొని వెళ్తాను అన్నాడు. తొందర? అడిగింది మాధురి. సినిమాకి వెళ్ళాలి. ఏ పిక్చరు? బ్లాసమ్స్ ఇన్ ది డస్ట్. అవును. ఇవాళ ఆఖరి రోజు కదూ! నేను చూడాలనుకున్నాను. చూడలేదు. లేదని తల తిప్పింది మాధురి. వస్తారా? వెళ్దాం? అడిగేశాడు రవి ధైర్యం చేసి. ఇప్పుడా? ఇలాగే అన్నదామె నవ్వుతూ. రాకూడదా? రావడానికేం? పదండి వెళ్దాం అని దాసిపిల్లని పిల్లాడి దగ్గర పడుకోమని చెప్పి చెప్పులు తొడుక్కుంది. ప్రభావతిని సినిమాకి తీసుకెళతానని రవి మాట ఇచ్చిన విషయం ఆమెకు తెలియదు. అతనికా విషయం జ్ఞాపకం లేదు. మాధురి తనతో సినిమాకి వస్తుంది. 3 గంటల సేపు తన పక్కన ఉంటుంది. తను అప్పుడు ఆమె కళ్ళల్లోకి చూడవచ్చు. అదే అతని ధ్యాస. ఇద్దరూ కారెక్కారు. ఏమీ మాట్లాడుకోవడం లేదు. మాట్లాడనవసరం లేదు. ఎంతో ఆత్మీయత, చనువు ఉంటే గాని మాట్లాడకుండా ఉండలేరు మనుషులు. థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్నారు. అందరూ తనని ఈర్ష్యతో చూస్తున్నట్లనిపించింది రవికి. ఈ దేవతని ఎక్కడ సంపాదించావని అడుగుతున్నట్లనిపించింది. చాలా గర్వంగా ఉంది అతనికి. దీపాలార్పేశారు. తెర మీద బొమ్మ కనిపిస్తుంది. మాటలు వినిపిస్తున్నాయి. రవి దృష్టి తెర మీద లేదు. క్షణము పక్కకి తిరిగి మాధురిని చూస్తున్నాడు. ఆమె తననే చూస్తుంది. కళ్ళతో ఏదో చెప్పుకొని బావుండదని మొహాలు తెర వైపుకు తిప్పుకుంటున్నారు. మళ్ళీ పక్కకి తిరిగి ఒకరినొకరు చూసుకుంటున్నారు. రవి మెల్లిగా చేతిని ఆమె కుర్చీ వెనక పెట్టాడు. ఆమె జుట్టు తగులుతుంది చేతికి. చేతివేళ్ళు కుర్చీ పేము మీద జరుగుతున్నాయి. చల్లగా, నున్నగా ఆమె వేళ్ళకి తగిలింది. ఒక్కసారిగా అతని నరాలు బిగుసుకుపోయాయి. ఆ స్పర్శలో ఆమె ఒంటిలోంచి తన ఒంట్లోకి జీవం ప్రవహించినట్లయింది. వేళ్ళు వాటంతట అవి మెడ మీది నుంచి పైకి ఎగబాకాయి. ఆమె చెవులని, ఆమె చెంపని, ఆమె పెదవులని
వేళ్ల కొనాలతో తడుముతున్నాడు. ఆమె తల తిప్పుకోలేదు. అతన్ని కసరలేదు, కోప్పడలేదు. గెడ్డం పట్టుకొని ఆమె మొహం తన వైపు తిప్పుకున్నాడు. దీనంగా చూసింది అతని కళ్ళల్లోకి. నేను నీ చేతుల్లో మైనం బొమ్మని. నన్నెందుకిలా చేస్తావు? అన్నట్లు చూసింది. చటుక్కున వంగి ఆమె పెదవిని ముద్దు పెట్టుకున్నాడు అతను. వెనక సీట్లో కూర్చున్న వాళ్ళెవరో నవ్వారు చిన్నగా. తమని చూసో, సినిమా చూసో తెలియలేదు. మాధురి, రవి సినిమా చూడడం లేదు. ఏమిటా పని? అన్నది ఆమె కళ్ళు పెద్దవి చేసి కోపం నటిస్తూ. రవి కంగారు పడిపోయాడు. తప్పు చేశాననే జ్ఞానం అప్పుడు వచ్చింది. చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. కదలడానికి, ఆమె మీదికి వెళ్ళడానికి వీలు లేదన్నట్లు రెండో చేత్తో పట్టుకున్నాడు. మాధురి అతని వైపు చూడటం లేదు. తెరని చూస్తుంది. రవి ఒక్కసారి ఆమె వైపు తిరిగాడు. ఆమె చెక్కిళ్ళ మీద మెరుస్తున్న కళ్ళనీళ్లు చూశాడు. ఎంత పని చేశాను? ఎంత బాధ పెట్టాను? నాతో సినిమాకి వచ్చినంత మాత్రాన నీతిలేని ఆడమనిషి అయినట్లు ప్రవర్తించాను అనుకొని తనని తాను తిట్టుకున్నాడు. సినిమా అయిపోయింది. దీపాలు వెలిగాయి. ఇద్దరూ లేచారు. రవి ఆమెని చూడటానికి సిగ్గుపడుతున్నాడు. భయపడుతున్నాడు. మాధురే తలుపు తెరుచుకొని కారెక్కింది. స్టార్ట్ చేశాడు. క్షమించు అన్నాడు నిమిషం తర్వాత. దేనికి? సినిమా హాల్లో అసభ్యంగా ప్రవర్తించినందుకు. అది నీ తప్పా? అలా చెయ్యమని నిన్ను నేను ప్రోత్సహించలేదా? నీ వేళ్ళు నన్ను ముట్టుకోవాలని నాకు మాత్రం అనిపించలేదా? నిన్ను చూడగానే నేనేమయ్యానో ఎలా చెప్పగలను? అన్నది మాధురి ఆవేశంతో. రవి తన చెవులని తానే నమ్మలేకపోయాడు. మాధురి తనని చనువుగా, ప్రేమగా నువ్వు అని పిలుస్తుంది. మీరు పోయి నువ్వు అనగానే ఇద్దరి మధ్య ఉన్న ఇనుప గోడలు కూలిపోయినట్లయింది. మాధురి ఈ దేవత, ఈ అందాల రాణి, ఈ మాధురి తనని ఆలోచించలేకపోయాడు. ఆ ఆలోచనే ఉక్కిరిబిక్కిరి చేసింది అతన్ని. కొంత దూరం వెళ్ళాక ఇంటికి వెళ్ళాలా? అడిగాడు. ఎందుకలా అడిగావు? అలా ఎక్కడికైనా నీ ఇష్టం. మౌంట్ రోడ్ మీద వెళ్తుంది కారు. రాత్రి 12 గంటలు దాటింది. వీధిలో జనం లేరు. కార్లు కూడా వెళ్ళడం లేదు. మాధురి కొంచెంగా పక్కకి ఒరిగి అతని భుజం మీద తల వాల్చింది. నిద్ర వస్తుందా? అడిగాడు రవి. లేదు, హాయిగా ఉంది అని ఇంకా కొంచెం కిందికి జారి కాళ్ళు సీటు మీదికి ఎత్తి పెట్టుకొని అతని ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది. అతను కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నీకు నిద్ర వస్తుంది. పకపకా నవ్వి, నిద్ర కాదు రవి. నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటే నేను ఇన్నేళ్ళు బతికినట్లు మర్చిపోతున్నాను. తృప్తి, ఆనందము, ఏదో శాంతి. అది నిద్రేనంటావా? అన్నది. 20 మైళ్ళు పోనిచ్చాడు. రోడ్డుకి ఒకవైపుకు చిన్న కొండ, రెండో వైపు కొలను. అక్కడ ఆపాడు. కారాపగానే మాధురి చటక్కున లేచి కూర్చొని చుట్టూ చూసి బావుంది కదూ అన్నది. అతను స్టీరింగ్ వేలు మీద నుంచి చేతులు తీసేశాడు. ఆమె 2 చెంపల మీద చేతులు వేసి మొహం తన వైపు తిప్పుకొని కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. మాధురి నవ్వి దిగుదామన్నది. అతను తల ఊపాడు. అర్ధరాత్రి నిర్మానుష్యమైన ట్రంక్ రోడ్ మీద ఇద్దరు చెయ్యి చెయ్యి కలిపి కాసేపు చుట్టూ ఉన్న చెట్లని చూశారు. చలేస్తుంది అన్నది మాధురి కొద్దిగా వణుకుతూ. 2 చేతులతో ఆమెని కౌగిలించుకున్నాడు. రా, కార్లో కూర్చుందాం అన్నాడు. ఆమె
తల ఊపింది. అతను కారు తలుపు తెరిచాడు. ఆమె వెనక సీట్లో కూర్చున్నది. అతను కారెక్కి అమాంతం తన ఒళ్ళోకి లాక్కున్నాడామెని. 2 చేతులు ఆమె వీపు వెనకాలకి పోనిచ్చి గట్టిగా ఛాతీకి అదుముకున్నాడు. ఆమె పెదిమలని, గడ్డాన్ని, చెంపలని, కళ్ళని, కనుబొమ్మలని, మెడని, మెడ కింద ఎత్తుని, చేతులని, భుజాలని ముద్దులతో నింపేశాడు. ఆమె 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి, అతని తలని తన గుండెలకి అదుముకుంది. గట్టిగా, మెత్తగా ఉన్న ఆమె గుండెలకి మొహం రాస్తూ పెదిమలను ఆమె పొట్ట మీదికి పోనిచ్చాడు. రవి, మాధురి, నన్ను చంపేస్తున్నావు. నేను చచ్చిపోతున్నాను. ఆమె పెదిమలని తన పెదిమలతో అదిమాడు. ఆమె కింది పెదమని తన 2 పెదిమల మధ్య బిగించాడు. నాలిక కునతో అంచులని వెతికి రుచి చూడని మాధుర్యం ఏ మూలనో, ఏ తడితో, ఏ పళ్ళ మెరుపుల కిందో దాగి ఉన్నట్లు నిమిషాలు గడిచిపోతున్నా, ఊపిరి ఆగిపోతున్నా, ఒళ్ళు వేడెక్కిపోతున్నా, రక్తం పొంగి ఒంటిని బిగించి కళ్ళల్లోనూ, కణతల్లోనూ పోట్లు పొడుస్తున్నా, ఆమె పెదిమలు వదలలేడు. ఆమె తట్టుకోలేకపోయింది. గిలగిలా తన్నుకుంది. చేతులు వంకరలు తిరిగి అతని భుజాలు పట్టుకొని గిల్లుతున్నాయి. రవి, నన్నేం చేస్తున్నావు? అన్నది. మాధురి, నేనేమైపోతున్నాను? గాలి లేదు. వాళ్ళ ఊపిరి తప్ప. వెలుగు లేదు. వాళ్ళ కళ్ళల్లో కాంతులు తప్ప. ప్రపంచం లేదు. వాళ్ళు తప్ప. మాధురి, నువ్వు నా కోసమే పుట్టావు. చెవి అంచులు ముద్దు పెట్టుకుంటూ చెవిలో అన్నాడు. రవి, అవును, నీకోసమే పుట్టాను. నువ్వు అంటూ అతని చెంపలు వేళ్లతో నిమురుతూ అతని పెదెమలు ముద్దు పెట్టుకుంది ఆప్యాయంగా, తీయంగా. నీకోసం పుట్టాను. నీకోసం బతుకుతాను. నీకు, నాకు ఏదీ అడ్డం రాకూడదు. అడ్డం రానివ్వకూడదు అంటూ పెదిమలతో ఆమె ఒంటిని రుచి చూస్తున్నాడు. తన ఒంటి నరాలని అతను గోళ్లతో గిల్లి పట్టి వీణ వాయిస్తున్నట్లయింది మాధురికి. ఆమె ఒంటి పరిమళం, ఆమె ఒంటి వెచ్చదనం అతన్ని ఆవహించి, ఆమె రక్తంలో, ఆమె మాంసంలో కలిసిపోవాలనే తృష్ణ భరింపరానిదై, నలిగి మసి అయి ఆమె కళ్ళల్లో దాక్కోవాలనే వాంఛనతో పిచ్చెక్కి, మాధురి, నేనిందుకే పుట్టాను అంటూ ఆమెని తనదానిగా చేసుకున్నాడు. అలసి సొమ్మసిల్లి ఆలింగనంలో అలసట తీర్చుకుంటున్నారు. తుఫాను రేగి ఆగిపోయింది. వెచ్చని వేడి ఊపిరి చెంపలకు హాయిగా తగులుతుంది. ఒంటిని కాల్చేసిన చేతులు చల్లగా హాయిగా నిమురుతున్నాయి. ఊగి ఊగి కదిలి కదిలి నిప్పులు రగిలిన శరీరాలు చల్లారి ఒకళ్ళ ఒంటిలోంచి ఇంకొకళ్ళ ఒంటిలోకి చల్లదనం ప్రసరింపజేస్తున్నాయి. రవి, ఆ, తృప్తా? లేదు అన్నాడతను. ఆమె చకితురాలైంది. మనసు చివుక్కుమన్నది. ఏం? అడిగింది. ఇది కాదు. ఇది చాలదు. నిన్ను చూడగానే నేనేమో అయిపోయాను. మాధురి, కళ్ళు కళ్ళు కలిసినా, శరీరాలు అతుక్కున్నా, మాంసం మాంసం స్పర్శించినా ఈ ఐక్యత చాలదు. అది కాదు. ఇంకా ఏమో. ఇంకా ఏమిటి? ఎలా వస్తుంది? అడిగిందామె నవ్వుతూ. నేనంతా మనిషిని ఆపదమస్తకము నీలోకి వెళ్ళి, నీ రక్తంలో కలిసిపోయి, దాక్కొని, నీ కండల్లో కరిగిపోయి, నీ ఒంటిలోకి దూరిపోయి, నీలో పడుకోవాలని ఉంది. మాధురి, అప్పటికి గాని నాకు తృప్తి కలగదు. అమాంతం అతన్ని పట్టుకొని నలిపేసింది. ముద్దులతో నింపేసింది. అతన్ని తన మీదకి తనలోకి లాక్కుంది. చిన్నపిల్లవాణ్ణి,
పసివాణ్ణి చేసేసింది. తనలో ఇముడ్చుకుంది. రవి, నేనంటే నీకింత ఇష్టం ఎలా వచ్చింది? అడిగింది. చాలా సేపటి తర్వాత, ఏమో, చెప్పానుగా, నిన్ను ఎప్పుడో చూసినట్లయిందని. మాధురి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో నుంచి వచ్చింది. ఎప్పుడో కిందటి జన్మలోనో, అంతకుముందు ఎన్ని జన్మల క్రితమో నిన్ను నేను ప్రేమించాను. ఈ జన్మలోనూ ప్రేమిస్తున్నాను. ఇలా నిన్ను ప్రేమించడానికే పుట్టాను మాధురి అన్నాడు. ఆమె అతని అరచేతులని, వేళ్ళగోళ్ళని ముద్దు పెట్టుకుంటూ, అవును రవి, లేకపోతే ఈ ఐక్యతకి అర్థం లేదు. మనమిద్దరం కలుసుకున్న మరుక్షణం నుంచి మనలో కలిగిన ఈ స్పందనకి కారణమేమిటి? అన్నది. ఉదయం సూర్యుడి ఎర్రని కిరణాలు చూస్తూ, మాధురి, నా జీవితానికి ఇదే ఉదయం అన్నాడు రవి ఆమె తల నిమురుతూ. రవి, రవి, నాకు భయమేస్తుంది. ఎందుకు? ఏమో, నాకే తెలియదు స్పష్టంగా. నేను వివాహితురాల్ని. నాకు ఓ పిల్లవాడున్నాడు. ఏమిటిది? మాధురి, తప్పు చేశాననే చింత నిన్ను బాధిస్తుందా? లేదు రవి, అదే విచిత్రం. తప్పు చేశాననే కానీ, తప్పు చేస్తున్నానని కానీ నేను అనుకోవడం లేదు. ఎలా అనుకుంటాను? నీ చేతుల్లో పడుకోవడం నా జన్మ హక్కు అయినట్లు, నిన్ను ప్రేమించడానికే పుట్టినట్లు అనిపిస్తుంటే, తప్పు చేశాననే ఫీలింగ్ ఎలా వస్తుంది? బాగా ఎండ ఎక్కింది. ఇక వెళ్ళాలి కదూ? అడిగాడు. అవును, వెళ్ళాలి. ఈ ప్రేమ మనకి ఆనందం ఇస్తుందన్న నమ్మకం లేదు రవి నాకు. ఇవ్వకపోతే పోనీ, ప్రేమ ఉంటుందిగా. ప్రేమకి ఇంకా ఏదో ఎందుకు కావాలి? ఇలా ప్రారంభమైంది మాధురి, రవిల ప్రేమ జీవితం. ప్రభావతి ఇంటికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాడు రవి. తన ప్రవర్తన ఆమెకి అనుమానం కలిగించి ఉంటుంది. ఏమని చెప్పగలడు? మాధురిని ప్రేమిస్తున్నానని చెప్పాలా? అబద్ధం చెప్పలేడు. మాధురిని ప్రేమిస్తున్నందుకు గర్వపడుతున్నాడు. క్షణం ఇడవకుండా మాధురి, రవి 4 రోజులు గడిపారు. పిల్లవాడి పోషణ పూర్తిగా దాసిదానికే అప్పచెప్పి రవి పిచ్చిలో పడిపోయింది మాధురి. ఊరికి దూరంగా వెళ్ళి ఏ చెట్టు కిందో, కాలువ గట్టునో కారు ఆపి రాత్రిళ్ళు గడిపేస్తున్నారు. రవి ఇంట్లో కాలం గడపడానికి ఏ ఆటంకమూ లేదు. కాని విశాలమైన ఆకాశం, చల్లని చెట్లు, నక్షత్రాలు కావాలి వాళ్ళకి. తమ ప్రేమని అవి చూసి ఆనందించాలి, ఈర్ష్యపడాలి. ఇలా అయితే ఏమైపోతాం రవి? అన్నదామె 4 రోజున. ఎలా అయితే ఏమైపోతాం? అడిగాడతను. నిన్ను విడిచి ఉండలేను. నువ్వు నన్ను విడిచి ఉండలేవు. ఇద్దరిలో ఒకళ్ళం కూడా నిగ్రహం చూపించలేకుండా ఉన్నాము. ఎందుకు నిగ్రహం చూపించాలి? రేపొద్దున్న మేయిళ్ళల్లో నా భర్త వస్తున్నారు. పిడుగుపడినట్లయింది రవికి. అసలే చీకటిగా ఉన్న రాత్రి మరింత చీకటి అయిపోయింది. 5 నిమిషాలు మౌనంగా ఉండి చివరికి చెప్పేయ్ అన్నాడు. ఏమని? నిజం. చెబితే? చెప్పి నా దగ్గరికి వచ్చేయ్. ఆ మాట వెనుక ఆశ, ఆతృత ఏముంటుందో అన్న భయము దాచుకున్నా దాగలేదు. ఎంత సులభంగా చెప్పావు? అని నిట్టూర్చింది ఆమె. కష్టమా? ఆమె జవాబు చెప్పలేదు. అతని మొహం తన అరచేతిలో బిగించి అతని కళ్ళని ముద్దు పెట్టుకుంది. నువ్వంటే నాకు పిచ్చి అన్నది. తెల్లారగట్ట ఇంటి దగ్గర దింపాడు. మళ్ళీ ఎప్పుడు? అని అడగాలనిపించింది. కాని అడగలేకపోయాడు. అవాలా మెయిన్‌రోడ్‌లో ఆమె భర్త వస్తున్నాడు. సాయంకాలం 5 గంటల ప్రాంతాన వస్తాను. ఇంట్లో ఉంటావా? అడిగింది ఆమె కారు దిగుతూ. ఉంటాను.
అని కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళాడు. రాత్రంతా నిద్రలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కిటికీలన్నీ మూసేసి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. సాయంత్రం 5 అయిందేమోనని చేతి గడియారం చూసుకున్నాడు. 5 నిమిషాలే గడిచాయి. కళ్ళు మూసుకున్నాడు. ఆకాశంలో సూర్యుడికేమిటి పని? కదలడేం? మాధురిని చూస్తూ కదలడం మర్చిపోయాడా? సూర్యుడి మీద జలసి కలిగింది. భోజనానికి హోటల్‌కి వెళ్ళలేదు. పడుకునే ఉన్నాడు. 3 గంటలయ్యింది. ఆకలేస్తుంది. హోటల్‌కి వెళ్ళి వస్తే మాధురి వస్తుందేమో, ఇప్పుడే వస్తుందేమో, తను కదలకూడదు. గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. 5 గంటలయ్యింది. నేను రవిని కలుసుకోవాలి. ఇక నువ్వు వెళ్ళు అని మాధురి సూర్యుడికి చెప్పి ఉండాలి. అందుకే పరిగెత్తి పారిపోతున్నాడు బాధతో. పాపం ఎంత ఎర్రబడ్డాడో. 6 గంటలయ్యింది. రవి గేటు దగ్గర నిల్చున్నాడు. మాధురి వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? చీకటి పడింది. 8 గంటలయ్యింది. అతను గేట్ దగ్గర్నుంచి కదల్లేదు. ఎందుకు ఆలస్యమైందో? టాక్సీ కానీ, రిక్షా కానీ దొరకలేదేమో! ఆ మొగుడు రానివ్వలేదేమో! 9 గంటలయ్యింది. 10 గంటలు దాటింది. మాధురి ఇక రాదు. ఆకలితో నీరసం. ఆమె రాలేదని దిగులు. తల పగిలిపోతుంది. సార్! ఎవరో పిలిచారు. ఆ! రవిగారున్నారా? నేనే. మాధురిగారు ఈ ఉత్తరం మీకిమ్మన్నారు. రవి ఆత్రంగా చెయ్యి చాపాడు. ఉత్తరం తీసుకుంటూ నువ్వెవరు? అడిగాడు. వాళ్ళ ఇంటి పక్కనున్న సైకిల్ షాపులో పనిచేస్తున్నాను. అమ్మగారు సాయంకాలమే ఈ ఉత్తరమిచ్చారు. షాప్ మూసిన తర్వాత గాని రావడానికి వీలు చిక్కలేదు. రవి జేబులో నుంచి ఓ రూపాయి తీసి ఇచ్చాడు ఆ కుర్రాడికి. ఇక్కడే ఉండు అని కవరు చింపాడు. రవి, నా కోసం కాచుకొనుంటావు. నేను రాలేదని తిట్టుకొని ఉంటావు. రవి, ఏం చెయ్యను? ఎలా రాను? నా భర్త నన్ను ఇంట్లో నుంచి కదలకూడదని శాసించారు. ఆయనకి నిజం చెప్పేశాను. నిజం చెప్పకుండా రహస్యంగా నిన్ను కలుసుకోవడమెలా? నిన్ను ప్రేమించడం తప్పని అనుకోలేదు నేను. ఆయన అర్థం చేసుకొని విడాకులు ఇస్తారని ఆశించాను. తిట్టారు, కొట్టారు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదన్నారు. రవి, నిన్ను నేను కలుసుకోలేకపోయినా, ఒకళ్ళనొకళ్ళం చూసుకోకపోయినా మన ప్రేమ నశించదు. ఈ ప్రేమ మనకి భగవంతుడిచ్చాడు. మీరు కలుసుకోకూడదని సమాజం కట్టుదిట్టలు పెట్టవచ్చు. ప్రేమించకూడదని మనసులని ఎవరు అదుపులో పెట్టగలరు? నేను ఎక్కడ ఉన్నా, ఎంతకాలం గడిచినా నేను నీదాన్నే. ఆ విషయం జ్ఞాపకముంచుకో. నన్ను మర్చిపోమని చెప్పలేను. నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు నన్ను మర్చిపోతే భరించలేను. మనం అనుభవించిన ఈ 4 రోజుల ఆనందమే నా జీవితంలో చివరి వరకు మిగిలేది. కళ్ళనీళ్లతో మాధురి. 4 సార్లు చదివాడు ఆ ఉత్తరం. అతనికి ఏడవడం, కళ్ళనీళ్లు కార్చడం అలవాటు లేదు. గుండెని నలిపేస్తున్న బాధ. మంచం మీద వాలిపోయాడు. దిండులో మొహం దాచుకున్నాడు. మాధురిని చూడకుండా ఎలా బ్రతకడం? ఎందుకు బ్రతకడం? బ్రతకలేడు. మాధుర్ని తీసుకొని ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే? వెర్రి వెర్రి ఆలోచనలు. మాధురి అభిప్రాయాలతో నిమిత్తం లేని ఆలోచనలు. నీ మీద ప్రేమ పోయింది. వెళ్ళిపోతున్నాను అని ప్రియురాలు చెబితే కలిగే బాధ ఒక రకం. నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వే నా ప్రాణం. కానీ ఏం చెయ్యడం? పరిస్థితులు అలా ఉన్నాయి అంటూ కళ్ళనీళ్లతో ప్రియుడి కళ్ళనీళ్లు తుడుస్తూ ప్రియురాలు వెళ్ళిపోతే? ఆ బాధ భరించరానిది.
తనని ప్రియురాలు మోసం చేసిందని ద్వేషించేందుకు కూడా అవకాశముండదు. రవి పక్క మీద దొర్లుతున్నాడు. సార్! ఉలిక్కిపడి లేచాడు. నేను వెళ్ళనా? ఉత్తరం తెచ్చిన కుర్రాడు అడిగాడు. కొంచెముండు. నేను ఉత్తరం ఇస్తాను. అమ్మగారికి ఇయ్యి చెప్పాడు రవి. మాధురి! ఏం రాయను? నా గుండెలో బరువు, నా దుఃఖం ఏం రాస్తే తీరుతుంది? మాధురి! 4 రోజులు నాలో ప్రాణం పోశావు. నా జీవితానికి తోరణాలు కట్టావు. పండగ చేశావు. అయిపోయింది. అంతా అయిపోయింది. చీకటి కటిక చీకటి. గాలి లేదు. నేనెలా బతకను? నువ్వు నా పక్కన లేకుండా? మాధురి! నిన్ను ప్రేమించడానికే నేను పుట్టాను. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ భర్త కాదు కదా! భగవంతుడు కూడా నాలో ఆ ప్రేమ జ్యోతిని ఆర్పలేడు. ఈ జీవితాంతం ఇంకో జన్మ ఉంటే ఆ జన్మలోనూ నేను నీకోసం కాచుకుంటాను. ఈ రవి నీకెప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చెయ్. లేదా నన్ను రమ్మని కబురు పంపు. నువ్వు సుఖంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు కళ్ళనీళ్లు కార్చకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అంతే నేను కోరేది. అదే నేను నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేది. ఈ జన్మలోనూ ఇంకెన్ని జన్మలకైనా. నీ రవి. ఉత్తరం కవర్లో పెట్టి అంటించి కుర్రాడికిచ్చాడు. అయ్యగారు చూడకుండా ఇవ్వమని చెప్దామనుకున్నాడు. నీచంగా తోచింది. కుర్రాడు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండలేకపోయాడు రవి. మాధురి రాదని తెలియగానే ఆ ఇల్లు, ఆ గది, ఆ వసర, ఇంట్లో వస్తువులు అన్నీ భరించలేనివిగా తోచాయి. కారెక్కి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడో అతనికే తెలియదు. ఎన్ని మైళ్ళు తిరిగాడో చూడలేదు. తెల్లారుతుందని గమనించలేదు. దారితెన్నులేని ఆలోచనలు, అర్థం లేని ఆలోచనలు. అవి పగటి కలలు కావు. పీడకలలు కావు. మాధురితో తను గడిపిన మధుర క్షణాలు జ్ఞాపకం వస్తున్నాయి. మాధురి! నువ్వు ఇక తనకి వినపడదు. మాధురి కళ్ళల్లోకి ఇక చూడటానికి వీల్లేదు. మాధురి చేతులు ఇక తనని లాలించవు. ఆ విషయం మనసులోకి ఇంకాగానే తల తిరిగినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. బాగా ఎండ ఎక్కింది. కారు ఇంటికి మళ్ళించాడు. గేట్ దగ్గర ఆపాడు. తలుపు తెరిచి ఉంది. రాత్రి తాళం వేయడం మర్చిపోయాడు. తను ఇలా శుష్కించిపోయి దీనంగా ఎవరికీ కనపడకూడదు. గడ్డం గీసుకోవాలి. డ్రెస్ చేసుకోవాలి. తల వంచుకొని హాల్లోకి వెళ్ళాడు. లోపల గదిలో నుంచి సన్నగా ఏడుపు వినిపించింది. ఎవరు తన ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నారు? పడక గది దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. నిజమా? భ్రమా? కళ్ళు నుములుకొని చూశాడు. మంచం మీద కూర్చొనున్నది. జుట్టు చెదిరిపోయింది. ఎర్రని చీర కట్టుకుంది. అంతా ఎర్రగాను ఉన్నాయి. కళ్ళు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి జారిపడుతున్నాయి నీళ్ళ చుక్కలు ముత్యాల్లా. మాధురి! అన్నాడు పట్టలేని ఆనందంతో. రవి! అన్నది ఏడుస్తూనే. అడుగు ముందుకు వేశాడు. ఆమె కదిలింది. ఒకళ్ళకొకరు వచ్చేవరకు కాచుకునే సహనం ఏ ఒక్కరికి లేదు. గది మధ్య కలుసుకున్నారు. చేతులు జాపి ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు. కరుచుకుపోయారు. గట్టిగా బిగించుకుపోయారు. ఊపిరి పీల్చడం మానేశారు. మాధురి! రవి! వాళ్ళ తపన, చిత్తక్షోభ, ప్రేమ ఆ పేర్లలో, ఆ పిలుపులతో ఇమర్చి స్మరిస్తున్నారు. పెదిమలకి అందిన చోటల్లా ముద్దులు పెట్టుకున్నాడు. చేతులకి తగిలిన చోట్లంతా ఆప్యాయంగా నిమురుతుంది.
నువ్వు లేకుండా బ్రతకలేను. రవి, నీ చేతుల్లో చచ్చిపోతాను. బతకలేను. నన్ను చంపెయ్ అన్నది గొల్లుమని ఏడుస్తూ. మాధురి, నన్ను విడిచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాకు కావాలి. నువ్వు నా కోసం పుట్టావు. భగవంతుడు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాడు. ఏదో పొరపాటు జరగడం వల్లనే నీకు ఇంకెవరికో పెళ్ళయింది. ఆ పొరపాటు సరిదిద్దుకునేందుకే మనం కలుసుకునేటట్లు చేశాడు. నిన్ను వదలను. వద్దు, వదలక. నా మీద నుంచి చేతులు తీసేయక. ఇంకా గట్టిగా కౌగిలించుకో రవి. నా పెదిమలని విడవక. రక్తం కారని. నీ ఇష్టం. నా శరీరానికి నీ శరీరానికి మధ్య గాలి కూడా దూరడానికి వీల్లేదు అంటూ రొప్పుతూ అతని జుట్టు పీకుతూ అతని గడ్డం ముద్దు పెట్టుకుంటూ అతన్ని తన మీదకి లాక్కుంటూ ఏడుస్తుంది. చెవుల వెనక, మెడ కింద, కనురెప్పల మీద, గడ్డం మీద, గుంటలలో ఆమెని ముద్దులతో నింపేస్తూ, తడిచేస్తూ, నలిపేస్తూ ఆయాసపడుతున్నాడు అతను. ఆమె ఊపిరిలో నుంచి ప్రాణం పోసుకుంటున్నాడు. ఆమె పెదిమల తడిలోంచి అమృతం పీలుస్తున్నాడు. ఆమె కళ్ళల్లోంచి వెలుగు నింపుకుంటున్నాడు. తనకి కనిపించదనుకున్న మాధురి మళ్ళీ తన చేతుల్లో. అంతే. అన్నీ మర్చిపోయాడు. అంతలో ఆమె కెవ్వున కేక పెట్టింది. రవి తల ఎత్తి చూశాడు. ఆమె జుట్టు పట్టుకొని ఎవరో 2 చేతులు. ఎవరు నువ్వు? ఎందుకు లోపలికొచ్చావ్? అరిచాడు. ఎవర్నా? వెటకారంగా నవ్వాడు ఆమె జుట్టు పట్టుకున్న మనిషి. జుట్టు వదులు ముందు అని అతని 2 చేతులు లాగేశాడు రవి.